జై శ్రీకృష్ణ. ప్రేమ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే జంట రాధాకృష్ణులు. రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలి అనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే కృష్ణుడు ఎందుకని రాధను పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ ఎందుకని విడిపోయారు? చివరికి రాధ ఏమైంది? కృష్ణుడు మథుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది? తను ఎలా మరణించింది? ఈ విషయాలు మనలో చాలామందికి తెలియదు. అసలు రాధాకృష్ణులు విడిపోవడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ కృష్ణుడు తన 8వ ఏట నుండి రాధను ప్రేమించాడు. యశోదాదేవి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడు తొలిసారి రాధ కృష్ణుడిని చూసింది. అలా చిన్నతనం నుంచే మొదలైన వారి ప్రేమ కథ. రాధకి కృష్ణుడి మీద ఉన్న ఆరాధభావం వారి ప్రేమ గాథలతో గోకులం నిండిపోయింది. రాధాకృష్ణులు ఒకే ఆత్మగా మెలిగారు. అయితే కృష్ణుడు గోకులం వదిలి మథుర వెళ్తున్న సమయంలో రాధతో జరిగిన గొడవల్లో రాధ అలిగింది. ఎంత సర్ది చెప్పినా రాధ కృష్ణుడి మాట వినలేదు. వీళ్ళ ఇద్దరికి స్నేహితుడైన సుధామ కూడా రాధకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాధ వినకుండా సుధామాని కూడా శంఖచుడు అనే రాక్షసుడిగా వచ్చే జన్మలు జన్మిస్తావని శపిస్తుంది. దీంతో ఆగ్రహించిన సుధామ, నీవు ఎప్పటికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ శపిస్తాడు. కృష్ణుడు రాధని పెళ్లి చేసుకోవాలి అనుకున్న కృష్ణుడి కంటే రాధ 5 సంవత్సరాలు పెద్దది కావడంతో తల్లి యశోద ఒప్పుకోలేదు. దీంతో అయోమయంలో పడ్డ శ్రీకృష్ణుడు ఒంటరిగా గోవర్ధనగిరి శిఖరం అంచున కూర్చొని రోజంతా ఆలోచించి తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. అప్పటి నుండి శ్రీకృష్ణుడి దశాదిశలు మారిపోయాయి. తర్వాత శ్రీకృష్ణుడు కంసుని పిలుపు మేరకు బృందావనం వదిలి ద్వారక వెళ్ళిపోయాడు. కృష్ణుడు ద్వారక వెళ్ళాక అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి అలా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ఉన్న రాధ లేని లోటు ఉండేది. రాధ తన విధులను, బాధ్యతలను పూర్తి చేశాక కృష్ణుడి వద్దకు వెళ్ళింది. అక్కడ రాధ ఎవరికి తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవికగా ఉంటానంటూ అభ్యర్థించింది. రాధ మునుపటి ఆధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్న అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారక వదిలి వెళ్ళిపోయింది. చివరిసారిగా మళ్ళీ శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు తన కోసం వేణు ఊదామని కోరగా శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తున్న సమయంలో అతని ఒడిలో కన్నుమూసింది. శ్రీకృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువు విరిచి అక్కడే పడేస్తారు. రాధ మరణించిన తర్వాత ఎటువంటి సంగీత సాధనాన్ని తన వెంట ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్న కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవ్వరి మీద లేదు. అందుకే ఇప్పటికీ మనము రాధాకృష్ణులనే పూజిస్తాం. రాధాకృష్ణుల ప్రేమ భౌతిక అవసరాలకు అతీతమైనది. రాధను ప్రేమించడం అంటే తనని తాను ప్రేమించడం అని శ్రీకృష్ణుడు ప్రపంచానికి సందేశం ఇచ్చాడు. రాధాకృష్ణులు ఇద్దరు వివాహం చేసుకున్నప్పటికీ వాళ్ళ ఇద్దరి ప్రేమ విశ్వవ్యాప్తి పొందింది. ఈ ప్రపంచంలో జీవం ఉన్నంత వరకు వీళ్ళిద్దరి ప్రేమ గాథ సజీవంగానే ఉంటుంది. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.